సమాచార్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ. ఆయన అదే పండా మార్చుకొని మళ్ళీ లేదు మేము వచ్చిన తర్వాత వాలంటీర్లు కూడా వాళ్ళు చేసే సభవే వాళ్ళు అంత కరెక్ట్గా చేస్తున్నారని చెప్పి మళ్ళీ వాళ్ళు పొగడత మొదలుపెట్టారు. ఈరోజు చూస్తున్నట్లయితే ఈ యొక్క ప్రక్రియ చూసినట్లయితే వాలంటీర్ని బెదిరించే ప్రక్రియ ఏదైతే టీడీపీ ప్రభుత్వం కానీ జనసేన ప్రభుత్వం కానీ చేస్తుందో అది ఏమాత్రం సమంజసం కాదు. వాళ్ళ తీరు మార్చుకోవాలి. వాళ్ళ బెదిరింపులకి ఇక్కడ ఎవరు భయపడడానికి ఎవరు లేరు. ముఖ్యంగా వాలంటీర్లు అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిష్పక్షపాతంగా అసలు మీరు గమనించినట్లయితే ఈ రోజు కూడా వాలంటీర్లు ఫలానా కులమనో మతమనో ఏ పార్టీనో లేకుండా వాళ్ళు వచ్చి స్వయంగా వాలంటరీగా వచ్చి వాళ్ళు పనిచేయడం జరిగింది. ఇలా సర్వీస్ ఇస్తున్నట్టు వాలంటీర్ని అలా అనడం కానీ వాళ్ళని ఒక ఉన్మాదులుగా చూడటం కానీ ఇలా ఐఎస్ఐ వాళ్ళతో చూడటం అనేది ఏమాత్రం సమంజసం కాదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా వాలంటీర్లు భవిష్యత్తు నాశనం చేస్తారని పలుసార్లు ఆరోపించారు. నిజం చెప్పాలంటే దగ్గర 2,30,000 మంది వాలంటీర్లు ఉన్నారండి. మీరు కావాలనుకుంటే గత కొంతకాలంగా వాలంటీర్ల మీద జరుగుతున్నటువంటి దౌర్జన్యం అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. వాళ్ళ దగ్గర వాళ్ళ భవిష్యత్తు నిజంగా పాడైపోతున్నట్లయితే వాళ్ళ గురించి వీళ్ళకి ఎందుకు భయం వస్తుంది? ఎందుకు వాలంటీర్ని టార్గెట్ చేశారు? టీడీపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ ఎందుకు వాలంటీర్లు టార్గెట్ చేశారు? వాళ్ళకి ఇప్పుడు భయపడుతుంది ఏంటంటే వీళ్ళు ఇంత సేవలు అందించారు. వీళ్ళు సేవలు అందించడం వల్ల ప్రజలందరూ కూడా ఈరోజు జగనన్న ప్రభుత్వం వైపే చూస్తున్నారు. రేపు రానున్న రోజుల్లో మేము ఎంత మంది కలిసి వచ్చినా కానీ సరే వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించలేనటువంటి భయంతో జరుగుతున్న ప్రక్రియగా మేము భావిస్తున్నాం. సార్, 2 విషయాలు ఇక్కడ. సార్, పత్తిపాడు నియోజకవర్గంలో కూడా వాలంటీర్ల మీద దాడి జరిగిందని చెప్తా ఉన్నారు. పత్తిపాడు నియోజకవర్గంలో కూడా టీడీపీ నేతలు వాలంటీర్ల మీద దాడి చేశారు, 3 కేసులు పెట్టారు. మేము అదే మళ్ళీ చెప్తున్నానండి. ఇక్కడ మనం చూస్తేనేమో ఇక్కడ ఎవరో ఉన్నారు వచ్చారన్న పాయింట్ మీద వాళ్ళ ఆఫీసులకు దాడులకు రావటం అది మీరందరూ గ్రహించిన విషయమే, చూశారు. ఎవరు లేకపోయేసరికల్లా దాన్ని వేరే విధంగా మలిచి చూపించారు. అలా అసలు ఒక ప్రక్రియ అంటే ఒక ఐఏఎస్ అధికారిగా పదోన్నతి పొందినటువంటి ఒక వ్యక్తి అంత చదువుకొని కూడాను తెలియకోకుండా ఒక అభ్యర్థి ఇంటి మీదకి అలా దాడికి రావడం అనేది ఎంతవరకు సమంజసం? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకోకుండా వీళ్ళ అభ్యర్థులు ఎలా అయ్యారన్న విషయం అయితే నాకైతే అర్థం కావట్లేదు. అలాగే ఆయన ఇది ఖండించుకోకుండా ఎంపీ అభ్యర్థి అయినటువంటి ఒక పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడాను వాలంటీర్లు బెదిరించడం ఏంటంటే మేము వస్తే మీ అంత చూస్తాము, లేదనుకుంటే మీ విషయాన్ని తెలుస్తాము, లెక్కలు తెలుస్తామని చెప్పేసి వాలంటీర్లు ఇండైరెక్ట్గా బెదిరించే ప్రక్రియలో టీడీపీ ప్రభుత్వం కానీ జనసేన వాళ్ళు కానీ చేస్తున్నారు. మేము వాలంటీర్లకైతే ఒకటే చెప్తున్నాం, మీ అందరం తోడుగా ఉన్నాం. జగనన్న ప్రభుత్వం ఎప్పుడు కూడా వాలంటీర్లు అంత తోడుగా ఉంటుంది. ఈ వాలంటీర్ల యొక్క అనేది వ్యవస్థ అనేది కనిపెట్టింది కానీ ఏదైనా సరే అది మనసులోకి వచ్చింది కానీ వాళ్ళందరికీ ఒక భవిష్యత్తుని కావాలనుకున్న కోరికైతే ఏదైతే ఉందో అదంతా వచ్చిందలా జగనన్న ద్వారా. జగనన్న మటుకు ఏ రోజు కూడా వాలంటీర్ చేయి విడవడు, వాళ్ళందరూ వెంట ఉంటాడని తెలియజేస్తుంది. బాలసాని కిరణ్ గారు చెప్పండి. ఎంఆర్పీఎస్ ఉద్యమ నేత మందాకృష్ణ మాదిగ చంద్రబాబుకి మద్దతు పలుకుతున్నారు. దీన్ని ఎలా భావించాలి అంటారు? అంటే టీడీపీకి మద్దతు పలుకుతున్నాడని భావించాలా, లేకపోతే ఉన్న దళిత సామాజిక వర్గానికి సాయం కోసమే అక్కడ మద్దతు పలికాడని ఎలా భావించాలి అంటారు? ఇది మీకు ఎప్పటి నుంచో తెలిసిన విషయమేనండి. మందాకృష్ణ మాదిగ గారు చెప్పాలంటే ఆయన ఉద్యమాన్ని వదిలేసేసి చాలా సంవత్సరాలు అయిపోయింది. ఆయన ఉద్యమకారుడిగా ఉన్నాడని నేను అనుకోవట్లా. ఉద్యమంగా ఉన్నప్పుడు పార్టీలతో పొత్తు పెట్టుకోవడానికి కానీ పార్టీలకి వత్తాసు పలకడం అనేది ఏమాత్రం సమంజసం కాదు. ఏదైనా సరే వాళ్ళ నాయకుడు ఆ పార్టీ నాయకులు గవర్నమెంట్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళని అడగాల్సిందే తప్ప వాళ్ళతో పొత్తు పెట్టుకొని వాళ్ళకి సపోర్ట్ పలకడం అనేది సరైన పందా కాదు. ఈ విషయాన్ని మేము మొదటి నుంచి కూడా మందకృష్ణ మాదిగ గారికి చెప్తూనే ఉన్నాం. అయ్యా మీరు అలా చేయడమే కాదు, మీరు ఉద్యమాన్ని లేవనెత్తారా, ఆ ఉద్యమం పూర్తయినంత వరకు ఉద్యమకారుడిగా ఉండడం తప్ప ఇలాగ పార్టీలకు తొత్తుగా ఉండొద్దు అనేది మేము మొదటి చెప్తూనే ఉన్నాం. మళ్ళీ కూడాను మందకృష్ణ మాదిగ గారు ఇదే ప్రక్రియలో ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే మందకృష్ణ మాదిగ గారి యొక్క మాటలు వినటానికి కూడా ఏ దళితులు కూడా అలాగే మాదిగ సామర్థ్యం ఎవరు కూడాను ముందుగా అయితే ప్రిపేర్ అయితే లేరని చెప్పి తెలియజేస్తుంది. టీడీపీలో చేరిన వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళిన ఉండవల్లి శ్రీదేవి కొంతమంది దళిత సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులతో కొంతమంది టచ్లో ఉంది, మళ్ళీ వైసీపీకి వస్తానని టాక్ వినిపిస్తుంది. మీతో టచ్లో ఉందా ఉండవల్లి శ్రీదేవి అంటే? లేదండి, అలాంటి సమాచారం నా వరకు సార్, ఏంటి ప్రతిపాడు నియోజకవర్గంలో మీరు చేస్తున్న ప్రచారానికి ఇప్పటి వరకు అభివృద్ధి జరిగిందా, జరగలేదా, లేదంటే మీరు గమనించిన అంశాలు ఏంటి? ప్రతిపాడు నియోజకవర్గంలో మీరేమి హామీలు ఇస్తున్నారు? ఎస్,
ప్రతిపాడు నియోజకవర్గం గురించి చెప్పాలనుకుంటే అండి, ముఖ్యంగా నేను వచ్చిన దగ్గర నుంచి నేను వచ్చి నియర్లీ 3 నెలలు అయింది. ఈ 3 నెలల కాలంలో నేను బాగా గమనించిన విషయం ఒకటి ఏంటంటే నీటి సమస్య. ఈ నీటి సమస్య అనేది ముఖ్యంగా విషయంగా కనపడింది. మిగతా విషయాలు చెప్పాలంటే ప్రజలందరూ కూడాను చాలా బాగున్నారు. చాలా వాళ్ళ యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అయితే చాలా మెరుగుపడింది. జీవన ప్రమాణాలు చాలా మెరుగుపడినాయి. అందరూ కూడా ప్రతి పల్లెలోకి వెళ్ళినప్పుడు కూడా అందరూ కూడా చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. ఒక నీటి సమస్య అయితే బాగా గ్రహించడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఆ నీటి సమస్యను కూడాను నెక్స్ట్ రానున్న కాలంలో మళ్ళీ జగనన్న ప్రభుత్వం వస్తుంది. వచ్చిన తర్వాత ఈ నీటి సమస్య అయితే తప్పకుండా అయితే అది క్లియర్ చేస్తామని చెప్తున్నాము. అలా ఇంకోటి గమనిస్తున్నాను, కొంత చిన్న చిన్న రోడ్డు ప్రమాదాలు అయితే జరుగుతున్నాయి. ముఖ్యంగా కాకుమాన దగ్గర నుంచి మొదలుపెట్టుకుంటే ఈ యొక్క ప్రతిపాడు రోడ్డు మొత్తం అంతా కూడా పెన్నందిపాడు రోడ్లో నేను ఆలోచించింది అంటే నా వంతుగా నాకు అనిపించింది, ప్రతిపాడు ఏదైతే హెడ్ క్వార్టర్స్ ఉందో ప్రతిపాడు మండలం హెడ్ క్వార్టర్స్లో ఒక గవర్నమెంట్ హాస్పిటల్ అయితే మంచి సూపర్ స్పెషాలిటీ గవర్నమెంట్ హాస్పిటల్ అయితే చాలా అవసరం ఉన్నదని నేను గ్రహించాను. సో దానికి కూడా నేను కష్టపడి జగనన్న గారు తీసుకెళ్ళి అది కూడా సాయశక్తిలో కృషి చేసి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొస్తామని చెప్పి ఆలోచిస్తూ తెలియజేసుకుంటాను. అంటే సొంత మనిషిగా కిరణ్ కుమార్ గారిని సొంత మనిషిగా భావిస్తున్నారు. ఆరంభంలో కొంత నాన్ లోకల్ అనేది మాట వినిపించింది, మిమ్మల్ని ఓన్ చేసుకున్నారా? అయ్యో బ్రహ్మాండంగా. అసలు నాకు చెప్పాలనుకుంటే నన్ను ఇంత వాడిగా వాళ్ళ బిడ్డగా వాళ్ళ అన్నగా కూడా అందరూ కూడా చాలా బాగా హక్కును చేర్చుకున్నారు. ఇదే పంతాలు రేపు రానున్న రోజుల్లో కూడా ఘన విజయం సాధించడం కూడా తెలియజేసుకుంటున్నారు. కొంతమందిని 50,000 ఓటింగ్ ఉన్న సామాజిక వర్గాన్ని దగ్గర చేర్చుకోలేదు సార్, 1 by 1 ప్లీజ్. 50,000 ఓటింగ్ ఉన్న సామాజిక వర్గాన్ని దగ్గర చేర్చుకోలేదు, మేము రెబల్గా చేస్తున్నాం అనేది వినిపిస్తున్న వార్తలు. అది తప్పండి. యాక్చువల్లీ ఆ మాట ఎట్టి పరిస్థితుల కన్నా కాదు. ఇక్కడ ఉన్నారు, మా అన్న ఉన్నాడు, బండారు సీనన్ ఉన్నారు, రాజు అన్న ఉన్నారు, అందరూ ఉన్నారు, రజనీ ఉన్నాడు. ఇక్కడ చూస్తే అందరూ కూడా పక్కలేసి ఉంటారు. ఏదో చిన్న చిత్తగా పాపం ఆయన పాపం కిషోర్ అన్న కూడా పాపం మంచి ఆయనే, పాపం ఆయనకు కూడాను ఎవరో పాపం వెనకాల ప్రేరేపించి ఉంటారు తప్ప ఆయన అలా చేస్తారు నేను అనుకోవట్లేదు. రానున్న కాలంలో అలాంటివన్నీ ఉండవని చెప్పేసి ధైర్యంగా చెప్పగలను. అంటే మీరు మీట్ అయ్యే అవకాశం లేదా? అంటే అలాంటి అసంతృప్తులు లేకుండా, లేదంటే రెబల్స్ లేకుండా? ఐ డోంట్ గెట్ యు అండి, చెప్పండి. అంటే మీరు పిలిపించి మాట్లాడి చర్చలు జరిపి అంటే అసంతృప్తులు లేకుండా మీరు చర్చలు జరిపే అవకాశం లేదా? అయ్యో భలే వారు బొజ్జగింపు లేకుండా ఎత్తుకొని కాకపోతే అప్పుడే వెంటనే ఏది ఎత్తుకొని చేయలేదు కదని వేడి చేస్తాం. సమయం వచ్చినప్పుడు సమయం అన్నిటికీ పరిష్కారం అవుతుంది. సమయం అన్ని కాలం నిర్వహిస్తుందండి. అది మీ సోదరి తుర్చార్జ గారు ఒక్కరోజు కూడా పర్యటన చేయలేదు, మీ నియోజకవర్గంలో పర్యటన చేస్తారని గతంలో మీరు కూడా పలుమార్లు చెప్పారు. మా సోదరు అంటే భలేవారండి, అలా ఏం లేదు. అక్కడ సుచరిత అక్క ఎప్పుడు కూడాను నేను అక్కడికి కాల్ చేస్తుంటాను. ఏదైనా అక్క ఇలా సమస్య ఉంది ఇలా ఏంటన్న విషయంలో నేను ఎప్పుడు మాట్లాడుతుంటాను. అక్క కూడా వెళ్ళింది కూడా ఆవిడ కూడా కొత్త నియోజకవర్గమే. అఫ్కోర్స్ అంతకుముందు జడ్పీటీసీ చేస్తున్నారు. ఆవిడ కూడా అక్కడ కూడా ప్రతిదీ టాస్క్ ఉంటుంది కాబట్టి నేను ఎక్కువగా ఇబ్బంది పెట్టుకోవాలి. వీలైనంత వరకు ఫోన్ ద్వారా కనుక్కొని దాని ప్రకారం నేను నడుస్తున్నాను. వచ్చింది 100%. వర్గపూర్లు అనేది ఎక్కడా లేవండి. వర్గపూర్ కొరికి రావడం లేదు. చాలా బాగున్నాయి. మొత్తం 5 మండలాలు 8 డివిజన్లు బ్రహ్మాండంగా ఉన్నాయండి. అసలు మేమైతే ఈరోజు కూడా చెప్తాను, మొదటి రోజే చెప్పాను, 1 సైడెడ్గా ఎలక్షన్ జరుగుద్ది. ఎట్టి పరిస్థితులు మీరు టీడీపీ వాళ్ళని పోటీగా అసలు భావించట్లే. ఓకే సార్, థ్యాంక్ యూ. సమాచార్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ.